ఈరోజు ప్రతి మనిషికి అతను ధనవంతుడైనా లేకపోతే భేదవాడైనా శాస్త్రవేత్త అయినా దరిద్రుడైనా ఏ మనిషి అయినా ఈ భూమి మీద మరణం తప్పదు. ప్రతి మనిషికి ఏం వస్తుందండి? మరణం వస్తుంది. మరణం లేని మనిషిని ఎవరు లేరు. భూమి మీద పుట్టించిన ఆదాము గారికి ఏమొచ్చిందండి? మొదటి మనిషికి మరణం వచ్చింది. ఆ తర్వాత అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, ఇలా మనం చూసుకుంటూ పోతే పితరులు, వీరందరూ మనకి ఎవరండి? పితరులే. అంటే భూమి మీద దేవుడు మొట్టమొదటి సృష్టించిన జనాంగము ఎవరళ్ళు? ఆదాము, అవ్వమ్మ, తర్వాత అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు, వీరందరూ పాత నిబంధనలో మనందరికీ పితరులు. వారు ఎంతకాలం బ్రతికారు మనకందరికీ తెలుసు. ఆదాం గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 930 సంవత్సరములు. మెతూషెల గారు 969. వీరందరూ మరి భూమిని విడిచిపెట్టి వెళ్ళారా లేదా? వెళ్ళిపోయారు. 900 సంవత్సరాలు బ్రతికిన వారికి మరణం వచ్చింది. అలాగే 120 సంవత్సరాలు ఎవరండి? మోషే గారు. 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే గారికి ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. అలాగే ఇస్సాక్ గారు, వీరందరికీ 600 సంవత్సరాలు బ్రతికిన వారందరికీ మరణం వచ్చింది. 900 సంవత్సరాలు బ్రతికిన వారికి మరణం వచ్చింది. అంటే మరణం అంటే శరీరాన్ని ఎడబాటు, శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోయింది. అంటే ఈ భూమి మీద ఈ సృష్టిలో సృష్టించిన దేవుడు ఎవరంటే మనకి కనబడతాడు. యెహోవా తండ్రి అయిన దేవుడు. ఆయనే మనల్ని పుట్టించును. ఆయనే మనకి దేవుడు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి ఒక దేవుడు, జిల్లాకి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడు మనుషులుగా ఏర్పరచుకున్నారు. కానీ సృష్టికర్త ఎవరండి? ఆ ఒక్కడే దేవుడు. ఆయనే మన తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించును. ఆయన వలన ఈరోజు భూమి మీదకి మనం రావడం జరిగింది. అంటే ప్రారంభంలో మనం ఆలోచన చేస్తే ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మనిషికి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. అంటే శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేశారు, ఆత్మ వెళ్ళిపోయింది. మన పాత నిబంధనలు చదువుకుంటే అబ్రహాం గారు పితరుల యొద్దకు చేర్చబడెను, ఇస్సాక్ గారు పితరుల యొద్దకు చేర్చబడెను, తన ముసలితనయమందు మరణించి పితరుల యొద్దకు చేర్చబడెను. ఇవే కనబడతాయి. దావీదు మనందరికీ తెలుసు, చాలా గొప్ప భక్తుడు, దేవుని ఇష్టానుసారుడు, మనుష్యుడు. అవునే, ఆయన కూడా మరణించాడు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి తమ పితరుల యొద్దకు చేర్చబడిన మన లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే మనం ఈ భక్తులందరూ చూసుకుంటే ప్రతి మనిషి దేవునికి ఇష్టమైన వారు చనిపోయారు, దేవునికి ఇష్టం లేని వారు కూడా భూమి మీద చనిపోయిన వారు ఉన్నారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఏదో ఒక టైంలో ఎప్పుడోనే ఎక్కడైనా చావు అనేది కంపల్సరీగా ప్రతి మనిషిలోనే ఉంటది. చావు మనలోనే ఉంటది. అది ఎప్పుడు ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోద్దో మనకు తెలియదు. ఎందుకే జనన మరణాలు ఎవరి వశంలో ఉన్నాయంటే దేవుని వశంలో ఉన్నాయి. అంటే నువ్వు తల్లి గర్భంలోని ఉన్నప్పుడే దేవుడు నీకు మరణ దినము కూడా ఆయన రాయించటం మనకందరికి తెలుసు, రాసేసాడు. అందుకే ఈ సృష్టికి దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మరి ఈరోజు దేవుని నమ్మని వారు ఉన్నారా? ఉన్నారు. దేవుని రమ్మని వారు ఉన్నారు, దేవుడు అంటే ఇష్టం లేని వారు ఉన్నారు, అసలు దేవుడు లేడు, దెయ్యము లేదు అనేవారు కూడా, నాస్తికులు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు, కనబడుతున్నారు. మరి తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో మనందరికీ ఒక మాట చెప్పాడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 6వ వచనం. మోషే గారు రాసిన ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 6వ వచనం. బుద్ధి లేని అవివేకు జనమ, ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు దేవుడు. ఆనాడు మరి ఇశ్రాయేలు కూడా దేవుని కొంత నమ్మని వారు ఉన్నారు. ఈ రోజు ఉన్నారా బుద్ధి లేని వారు? సేమ్ టు సేమ్ ఈ రోజు కూడా బుద్ధి లేని వారు సమాజంలో మనందరికి కనబడతారు. ఎందుకంటే వారందరికీ దేవుడు లేడు, దెయ్యము లేదని చెప్పేవారు సమాజం ఉన్నారు. కాబట్టి దేవుడు లేకపోతే ఈ సృష్టి తిరుగుతుందండి. ఆలోచించండి. ఒక బైక్ నడపాలంటే ఒక మనిషి కావాలి, కాబట్టి ఒక విమానం నడపాలంటే కావాలి పైలట్, ఒక ఓడ నడపాలంటే ఒక కెప్టెన్ కావాలి. ఇలా సృష్టిలో ప్రతీది మనం చూసుకుంటే
ఎవరో ఒక మనిషి కంపల్సరిగా ఉండాలండి. అలాగే ఈ సృష్టిని నడుపుతుంది ఎవరంటే సాక్షాత్తు దేవుడు. సాక్షాత్తు దేవుడు. ఆయన లేకపోతే చంద్రుడు రాడు, ఆయన లేకపోతే నక్షత్రాలు రావు, ఆయన లేకపోతే సూర్యుడు రాడు. ఈ సృష్టిలో పంచభూతాలు రావాలన్నా దేవుని ఆజ్ఞ ఉండాలి. అందుకే చదవండి, బుద్ధి లేని అవివేకి జన్మ. దేవుడు లేని వారి గురించి మాట్లాడుతున్నాడండి. ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయనే నిన్ను సృష్టించిన తండ్రి కాదా? క్వశ్చన్ మార్క్ ఉందా? ఆలోచించండి. సృష్టించిన తండ్రి కాదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు మనం భూమి మీదకి పుట్టామంటే ఆయన వలన మనం ఈరోజు భూమి మీదకి రావడం జరిగింది. మన తల్లి గర్భంలో ఆయనే భిన్నంగా ఉన్నప్పుడు ఎవరి కన్నులు చూచేయంటే సర్వోన్నతుడైన దేవుని కన్నులు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూశాడండి. అందుకే బుద్ధి లేని జనముల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చదవండి, కంటిన్యూ చేయండి. ఆయనే నిన్ను పుట్టించును, స్థాపించును. చాలండి. ఎవరు పుట్టించారంటే ఆయనే. ఆయన అంటే ఎవరుండో సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనే మనల్ని పుట్టించెను, స్థాపించెను. ఈ నిర్మాణం చేసింది ఆయన. ఈ మనిషి మరణం తర్వాత మరొక జీవితం ఉన్న సంగతి కూడా చెప్పింది దేవుడు. ఈ సృష్టికి ఆధారం దేవుడు. మనం రావటానికి కారణం దేవుడు. మనం సృష్టించింది, మనల్ని పోషిస్తుంది, మనల్ని కనికరిస్తుంది, కాపాడుతుంది దేవుడు. అంటే ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరో? దేవుడు. ఈ విశ్వాన్ని చేసింది ఎవరో? దేవుడు. ఈ యావత్తు సృష్టిని చేసింది ఎవరో? దేవుడు. మనకు అర్థమైపోయింది. ఆదాం గారిని చేసింది ఎవరండి? దేవుడే. ఆదాం గారిని చేసిన దేవుడే. అబ్రాం గారిని పుట్టించింది దేవుడే. ఇస్సాకుని పుట్టించిన దేవుడే. మనల్ని పుట్టించిన ఆ దేవుడే. అంటే మనందరికీ ఒక్కడే దేవుడు అన్న సంగతి మనకి అర్థమైపోయింది. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే తండ్రిలోంచి మనకు భూమి మీదకి రావడం జరిగింది. మన పుట్టక ముందు మనం ఎక్కడున్నామంటే తండ్రిలో ఉన్నామండి. తండ్రిలోంచి ఆదాంలోకి వచ్చి, ఆదాంలోంచి ఈరోజు మనమందరం యావత్తు సృష్టిలో ఉన్న ప్రపంచ జనాభా అందరి రావటానికి కారకుడు ఎవరంటే ఆదాం గారు. అక్కడి నుంచి ఈ మనుషులందరూ విస్తరిస్తున్నారు. సో మనల్ని పుట్టించినటువంటి దేవుడు మనకి మరణం వస్తుందండి. ఎవరికి వస్తుంది? ప్రతి మనిషికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అన్నాడండి భక్తుడు. అంటే ఆత్మీయ జీవింపజేయుచున్నది అంటే ఎప్పుడు జీవింపజేయుచున్నది అంటే నీవు చనిపోయిన తర్వాత, నీవు ఈ శరీరం నుంచి ఈ ఆత్మ వెడబాటు అయిపోయిన తర్వాత ఆత్మయే జీవింపచేయుచున్నదంటే ఆత్మకి చావు లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. శరీరాన్ని విడిచిపెట్టిన వారి భూమి మీద ఎందరో ఉన్నారండి. ప్రవక్తలు చూసుకుంటే వారందరూ శరీరాలు భూమి మీద ఉన్నాయి, కానీ ఆత్మను చేసింది ఎవరో? దేవుడు. మీకు ఈ ఆత్మను రావడానికి కారణం ఎవరంటే దేవుడు. ఆదాం గారిని ఎవరిని చేశాడండి? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అంటే జీవించే ఆత్మని అర్థం చేసుకోవాలండి. అర్థమేనండి? జీవించే ఆత్మ. ఈ ఆత్మ చేసింది ఎవరంటే దేవుడు. కానీ ఆత్మకి చావు ఉందంటే ఆత్మకి చావు లేదు. శరీరానికి చావు ఉంది. శరీరాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మను చేసింది ఎవరంటే దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే ప్రసంగి గారు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం అంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకట వలె మరలా భూమికి చేరును. ఆత్మ చేసిన ఎవరంటే దేవుడు. దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవునంటే ఆత్మకు చావు లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే మరణం తర్వాత మరొక జీవితం ఉందన్న సంగతి భక్తుడు చెప్తున్నాడు అక్కడ. అంటే ఆత్మ చేసింది ఎవరో మనకు అర్థమైపోవాలి, దేవుడు. అంటే చావు అనేది ప్రతి మనిషికి వస్తుందా అంటే అటు ఆదాం గారికి వచ్చింది, అబ్రాం గారికి, పితరులకి, భక్తులకి, ప్రవక్తలకి, ప్రతి ఒక్కరికి ఏమొచ్చిందంటే చావు వచ్చింది, మరణం వచ్చింది. అంటే ఇక్కడ చెప్తున్నాడంటే శరీరము కేవలము నిష్ప్రయోజము, అంటే ఆత్మయే జీవింపజేయుచున్నది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే ఈ ఆత్మ చేసింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుడు.
మరి దేవుని యొద్దకు వెళ్ళిపోతుందా అంటే ఎవరు వెళ్ళిపోతున్నారు దేవుని యొద్దకంటే దేవుడి కొరకు బ్రతికేవారు, దేవుణ్ణి పనిలో ఉండేవారు, దేవుని ఇష్టంగా ప్రేమించేవారు, దేవుని నమ్మి దేవుడి కొరకు హతసాక్షులు అయిపోయిన వారు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే దేవుని యొద్దకు వెళ్ళిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే మరణం తర్వాత మరొక అద్భుతమైన జీవితం ఉందండి. చాలామంది మరణం తర్వాత ఇంకా జీవితం లేదు, ఈ గాలిలో కలిసిపోతుందని గాలి మాత్రమే చెప్తా ఉంటారు. అలాగే మరి మరణం తర్వాత ఇంకెవడో ఏమీ లేదు, మీరు ఏమైనా చూసి వచ్చారా, లేకపోతే ఆ పరలోకం ఏమైనా చూసి వచ్చారా, లేకపోతే ఆ పాతాళం చూసి వచ్చారా, లేకపోతే ఆ పరదేశాన్ని చూసి వచ్చారా అని చెప్పేవారు సమాజంలో ఉన్నారండి. వారికి ఏం తెలియదు, ఇదంతా గాలి మాట చెప్తా ఉంటారు. మరి ఈ ఎవరు చెప్పాలంటే దేవుడిని నమ్ముకున్నవారు, దేవుడిని తెలుసుకున్నవారు, దేవుడి గురించి ఆలోచించేవారు, ఈ బైబిల్ 66 పుస్తకాలు చదివి నేర్చుకొని చెప్పేవారికి ఈ యొక్క ఆత్మ సంగతి అర్థమవుతుందండి. ఇది ఇలాంటి మాట్లాడేవారు ఉన్నారండి. మనం చెప్పవాలా, బైబిల్లో చెప్పింది. ప్రసంగి గారు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. కలగబోనది ఏదో మనుషులు ఎరగక ఇండురి ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారండి? బుద్ధిహీనులు మాట్లాడతారు. ఒరే దేవుడు మందిరానికి ఎందుకురా ఈరోజు ఆటలాడుకుందాం, ఒరే దేవుడి సన్నిధికి వెళ్తే ఏం వస్తుందిరా, ఈరోజు మనం పార్టీ చేసుకుందాం, పండగ చేసుకుందాం, ఏమంటే ఈరోజు మనం గేమ్స్ ఆడదాం, ఇలాంటివి మాట్లాడతారు. కానీ దేవుడిని నమ్ముకున్నవాడు ఎలా చెప్తాడు తెలుసా? ఒరే చనిపోతే మరొక జీవితం ఉందరా, ఆ జీవితం కొరకు మనం ఆలోచించాలి, ఆ జీవితం కొరకు మనం ఎదురు చూడాలి, రాబోయే ఆ లోకం కొరకు మనం ఎదురు చూడాలరా, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనమురా. మనకంటే ముందు బ్రతికిన వారు 900 సంవత్సరాలు బ్రతికిన వారు చనిపోయారు. మనది కేవలం ఎంతంటే మన ఆయుష్ కాలం 60 లేక 70 సంవత్సరంలో. మరి ఈ చిన్న జీవితం మరి దేవుడి కొరకు ఖర్చు పెట్టకపోతే మనకు ఆత్మకి చావు లేదురా. ఎందుకంటే శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదన్న సంగతి ఎవరు చెప్పాలంటే దేవుణ్ణి తెలుసుకున్నవారు, ఇక 66 పుస్తకాలు నేర్చుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించే వారికి చెప్పాలండి. ఎవరికి? ఇలాంటి బుద్ధిహీనులకి ఎవరు చెప్పాలంటే క్రైస్తవుడు చెప్పాలి, ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే 66 పుస్తకాలు దేవుడు ఆత్మ గురించే రాయించాడండి, శరీరం గురించి ఎక్కువ రాయించలేదండి. శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు, దాని గురించి ఆలోచించొద్దు అన్నాడు, దాని గురించి మీరు ఒక ప్రయాసపడద్దు అన్నాడు. లోపల విలువైన ఆత్మ ఉన్నది, ఆత్మ చేసింది నేను. ఈ ఆత్మను నశించకుండా ఉండాలంటే ఇగో సర్వశక్తుడైన దేవుడు నన్ను నమ్ముకోండి, నా కుమారుడు మీ కొరకు బలి అయిపోయాడు అని లేఖనాల నుంచి మనకి సెలవిస్తున్నాయి, ప్రియమైన దేవుని పిల్లరా. అంటే మనకి ఏమర్థమైందంటే ఆత్మకు చావు లేదు అన్న సంగతి మనకి క్లియర్గా అర్థమైపోయింది. మరి ఇది ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు. దేవుడి మాటలు వినాలండి, బుద్ధిహీనుల మాటలు మనం ఎప్పుడు వినకూడదు. వారు వెళ్ళే వాళ్ళని అడ్డగిస్తారు. ఎక్కడికి? పరలోకానికి, పరదేశికి. ఇవాళ చాలా మంది చూడండి, మనుషులు దేవుడు అంటే భయం ఉండదు, దేవుడి గురించి ఆలోచన ఉండదు. ఏమంటే దేవుడు లేడనే చాలా మంది ఉంటారు, దేవుడు లేదు దెయ్యం లేదంటారు. ఇలా సమాజంలో మనందరికీ కనబడతారు. కానీ వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే వారు బుద్ధిహీనులు, వారి మాటలు మీరు వినకూడదు. మన దేవుడి మాటలే మనం వినాలి. దేవుడి గురించి 66 పుస్తకాలు మనం చదువుకొని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మన జీవితంలో పాటిస్తే నీ ఆత్మను నువ్వే రక్షించుకోగలుగుతావు, ప్రియమైన దేవుడి పిల్లారా. ఆలోచించండి. ఒక మంచి మాట చూద్దాండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24 వచనం. యోహాన్ గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 24 వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు గోధుమ గింజ అని ఉంటుందండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24 వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోతే, ఒంటిగానే ఉండిపోయింది అనుకోండి, మనకి తినే ఆహారం రాదు, కాయలు రావు, ఏ గింజలు రావు, ఏ పళ్ళు రావు. అది ఒంటిగా ఉంటే. కానీ చచ్చిన ఎడల విస్తారంగా జాంకాయలు కాస్తాయి లేదండి, విస్తారంగా మామిడి పళ్ళు కాస్తాయి లేదా, విస్తారంగా కొబ్బరికాయలు కాస్తాయి లేదా. అంటే అది భూమిలోకి వెళ్ళి చనిపోతే
ఆ విత్తనం అనేది మహా వృక్షం అయిపోతుంది ప్రేమైన దేవుని పిల్లరం. ది సేమ్ టైము మానవ జీవితం కూడా మన శరీరాన్ని ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని ఈ శరీరంలో ఉన్న ఈ ఆత్మను విడిచిపెట్టేస్తే ఈ ఆత్మ మరొక జీవితానికి వెళ్ళిపోతుందండి. ఇది చిన్న జీవితం, కేవలము ఈ చిన్న జీవితం ప్రేమైన దేవుని పిల్లలారా. ఈ జీవితం గురించి ఆలోచించబాకండి. లోపల విలువైన ఆత్మ ఉంది. ఈ ఆత్మ మనకి కనిపించదు. కనిపిస్తుందా? ఆత్మ కనిపించదు. గాలి కనిపిస్తుందండి? కనిపించదు. ఈ ఫ్యాన్ తిరుగుతుంది, ఈ ఫ్యాన్లో ఉన్న విద్యుత్ సరఫరా అవుతుంది, కరెంటు మనకు కనబడుతుందా? కనిపించదు. అలాగే దేహంలో ఉన్న ఆత్మ మనకు కనిపించదు. అది గోధుమ గింజ ఎలాగైతే భూమిలో పడి చచ్చిపోతుందో, మొలకెత్తుతుందో, ద సేమ్ టైము మనం కూడా చనిపోయిన తర్వాత మన ఆత్మ వెంటనే బయటికి వచ్చేసి నీవు జీవించిన జీవితాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది ఏ ప్రతిఫలం అంటే నిత్య జీవమా, నిత్య మార్గమా. ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయంటే ప్రతి మనిషి చేతిలోనే ఉంది ప్రియమైన దేవుని పిల్లరా. నువ్వు బండి స్పీడ్గా తోలేవనుకోండి, నీకు దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్ అయ్యి. అంతే కదండి. ఇష్టం వచ్చినట్టు బండి తోలకూడదు. దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసేది ఎవరి దగ్గర ఉందంటే బండి తోలేవాడి దగ్గరే ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. ది సేమ్ టైం ఎలాగైతే మనకు తెలిసిందో మన జీవితం కూడా దేవుని కొరకు మనం బ్రతికితే, ఇదిగో ఆత్మ ఉంది, ఆత్మ కొరకు ఆత్మను చేసింది దేవుడు, ఆయనకి మనము భయపడాలి. ఈ ఆత్మను శిక్షించేది ఎవరండి? దేవుడు. అంతే కదండి. సరే, మీకు అర్థమవడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకి షాపుల్లో గొంగళి పురుగులు అమ్ముతారండి? అమ్ముతారా? అమ్మరు కదండి. ఏదైనా షాపులోకి వెళ్ళండి, గొంగళి పురుగులు అమ్మరు. ఇప్పుడు గొంగళి పురుగు ఎలాగైతే తన జీవితం మార్చుకుంటుందో, గొంగళి పురుగు ఎలాగైతే తన గూడులోకి వెళ్ళి మరొక జీవితాన్ని స్టార్ట్ చేస్తుందండి, అదేమిటంటే సీతాకోక చిలుక. ఆ సీతాకోక చిలుక ఎలాగ మార్పు చెంది తన జీవితం మార్పు చెంది కొత్త రకమైన జీవితాన్ని అనుభవిస్తుందండి. అదే సీతాకోక చిలుకగా మారుతుంది. ఇప్పుడు సీతాకోక చిలుక షాపులో దొరుకుతాయా? దొరుకుతాయి. మరి గొంగళి పురుగు ఎందుకు దొరకదంటే గొంగళి పురుగు చూస్తానికి అసహ్యంగా ఉంటుంది, పట్టుకోలేము, చిరాగ్గా ఉంటుంది. మరి గొంగళి పురుగు తన మార్పు వచ్చిందా? మార్పు వచ్చిన తర్వాత ఎలాగొచ్చిందంటే సీతాకోక చిలుకగా మారిపోతుంది. మరి ఆ సీతాకోక చిలుకని మనం ఇళ్ళలో పెట్టుకుంటాము, పుస్తకాలలో పెట్టుకుంటాము, ఇంట్లో షోకేస్లో కూడా పెట్టుకుంటాం. ది సేమ్ టైం ఇలాగే మానవ జీవితం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ లేచిపోద్ది. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ఆత్మే జీంపు చేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే ఈ ఆత్మ చేసింది ఎవరంటే దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ఈ ఆత్మ చేసింది. ఈ ఆత్మను శిక్షించేది ఎవరండి? దేవుడు. ఈ ఆత్మను శిక్షించేవారు దేవుడు కనుక దేవుడికి మనం ఎక్కువగా భయపడాలి ప్రియమైన దేవుడు. అదే మాట మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం అండి. మరియు ఆత్మనే చంపనేరక దేహమును చంపువారికి భయపడుకుడు గాని ఆత్మతో కూడా దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి, శిక్షింపజేయగల వారికి మిక్కిలి భయపడండి. అంటే ఇక్కడ ఆత్మ గురించి దేవుడు క్లియర్గా చెప్తాడండి యేసుక్రీస్తు వారు. అంటే ఈ ఆత్మ చేసింది ఎవరంటే సాక్షాత్ దేవుడు. ఈ ఆత్మను శిక్షించేది ఎవరో? దేవుడే. రక్షించేది ఎవరో? దేవుడే. రక్షించేదైనా శిక్షించేదైనా దేవుడే. అంటే మరణం తర్వాత మరొక లోకం ఉందన్న సంగతి చెప్తున్నాడండి. అంతే కదండి. కేవలం చిన్న జీవితం. ఇప్పుడు ఒక దొంగతనం చేసేవాడు ఉంటాడండి, ఒక దొంగతనం చేసేవాడు, ఒక నరహత్య చేసేవాడు, వీళ్ళందరికీ పోలీసు వాళ్ళు కంప్లైంట్ పెట్టి ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే దొంగతనం చేసేవాడిని వారిని వెతికి పట్టుకుంటాడా లేదా? పట్టుకుంటాడు. ఎవరైతే హత్య చేసాడో వారిని పట్టుకుంటారా లేదా? పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఒకవేళ ఆ నేరస్తుడే చనిపోతే, ఆలోచించండి, ఆ నేరస్తుడే చనిపోతే కేసు ఉంటుందా? కొట్టేస్తారా? కొట్టేస్తారు. నేరస్తుడు, దొంగతనం చేసేవాడు నేరస్తుడు చనిపోయాడు అనుకోండి, కేసు కొట్టేస్తారు. హత్య చేసి పారిపోతున్న వాడు నేరస్తుడు ఒకవేళ చనిపోయాడు అనుకోండి,
అతని కేసు కూడా ఈ లోకంలో కొట్టేస్తాడు. ఎందుకంటే చనిపోయాడు గనక కేసు కొట్టేస్తారు. కానీ చనిపోయిన తర్వాత వెంటనే కేసు రిలీజ్ అవుతుంది. ఎక్కడది? దేవుని దగ్గర. ఇక్కడ కేసు కొట్టేస్తారు, అక్కడ దేవుడు కేసులు ఓపెన్ చేస్తాడు. అర్థమైందండి? ఇక్కడ కేసు కొట్టేస్తాడు. పోలీసు వాళ్ళు కానీ ఒక కోర్టు కానీ కేసు కొట్టేస్తారు. చనిపోయిన తర్వాత దేవుడు కేసులు ఓపెన్ చేస్తాడు. ఎందుకు? నీవు జీవించిన జీవితాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అర్థమైందండి? అది ఎలాగ జీవిస్తావు? దేవుడు ఉన్నాడు, దేవుడి కొరకు బ్రతికితే నీకు నిత్య జీవం ఉంటుంది. దేవుడు లేదు, దెయ్యం లేదు, నీ ఇష్టమైన నువ్వు బ్రతికావనుకోండి, ఎలా బ్రతుకుతావు? నిత్యాగ్ని దండకి వెళ్ళిపోతావు. అదే మాట ఏబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 21వ అధ్యాయం 13వ వచనం. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగురు. ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగుదురు అంటే దేవుడు వెంటనే ఏం చేశాడండి? కేసు ఓపెన్ చేశాడు. ఇక్కడేమో భూమి మీద కేసులు కొట్టేశాడు పోలీసు వాళ్ళు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే కేసు రీఓపెన్ చేశాడు అక్కడ దేవుడు. అంటే ఇక్కడ శరీరానికి కేసులు పోయినాయి, అక్కడ ఆత్మకి సంబంధించిన కేసులు దేవుడు ఓపెన్ చేశాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒక్క క్షణం ఎక్కడికి వెళ్ళిపోతామంటే పాతాళానికి. అంటే పాతాళంలో ఏముందండి? పరదేశం ఉందండి. పాతాళంలో ఏముందండి? పరదేశంలో ఉంది. అది నువ్వు నెమ్మది పొందే స్థలానికి వెళ్తావా లేదా నిత్యాగ్ని దండకి వెళ్తావా అనేది నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీ ఆధారపడి ఉంటుంది. అదే మాట లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చూద్దామండి. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఆత్మ గురించి ఆత్మ మాట్లాడుతున్నాడు అండి. ధనవంతుడు, మీ అందరికి తెలుసు, ధనవంతుడు లాజరు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారిని సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ ధనవంతుడు అబ్రాహాం గారి సంభాషణ జరుగుతుందండి. ధనవంతుడు ఎక్కడున్నాడంటే శరీరం భూమి మీద ఉంది, ఆత్మ ఎక్కడుందంటే పాతాళంలో వేదన పడే స్థలంలో ఉంది. ఇక్కడ పాతాళంలో ఉన్న ధనవంతుడు ఆత్మ, మరి పరదేశంలో ఉన్న ఆత్మ ఎవరండి? అబ్రాహాం గారు. అబ్రాహాం గారు ఎవరు మాట్లాడుతున్నారంటే ధనవంతుడు ఆత్మ మాట్లాడుతుంది. ఏమని? భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, అక్కడికి ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా వారికి ఇగో సాక్ష్యమిచ్చుటికే నా తండ్రి ఇంటికి వారిని పంపించమని వేడుకుంటున్నాడండి. బాధపడుతున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ధనవంతుడు శరీరం చనిపోయాడు, ఆత్మ పాతాళంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వేదనకరమైన స్థలంలోకి రాకుండా అక్కడికి వెళ్ళి దేవుడి మాటలు చెప్పమని వేడుకుంటున్నాడండి. అంటే ఆయనకు అర్థమైంది. ఏమర్థమైంది? ఇక్కడ ఒక మహాభయంకరమైన పాతాళం ఉన్నది, ఇక్కడ శిక్ష చాలా భయంకరంగా ఉన్నది. ఈ ఆత్మకి చావు లేదు కదండి, యుగాలు ఆత్మ కాలిపోతూ ఉంటుంది. ఈ బాధను భరించలేక, ఈ వేదన భరించలేక ఆయన సహోదరులు ఉన్నారని చెప్పి వేడుకుంటున్నాడు. కనుక ఆలోచించండి, మరణం తర్వాత మరొక అద్భుతమైన జీవితం ఉంది. అంటే పాతాళంలో ఉన్నారు, పరదేశంలో కూడా నెమ్మది పొందే ప్రవక్తలు, పితరులు, అబ్రాహాం గారు, ఇస్సాకు, యాకోబు వీరందరూ ఎక్కడున్నారంటే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. మరణం తర్వాత మరొక అద్భుత జీవితం ఉందన్న సంగతి దేవుడు ముందే చెప్పాడండి. ఇప్పుడు చాలా మంది చూడ హైందవ సహోదరులు కూడా గ్రంథాలు ఉన్నాయి, వారికి కూడా ఆత్మకి జీవితం ఉందని చెప్తారు. ఇస్లాం సహోదరులు వారు కూడా ఆత్మకి చావు లేదన్న సంగతి కూడా చెప్తారు. కానీ ఎవరో దేవుని కొరకు బ్రతుకుతున్నారంటే ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. మరి ఆత్మకు శిక్షించేవాడికి భయపడాలి, అంతే కదండి. శరీరాన్ని శిక్షించేవాడికి మనం భయపడకూడదు. మరి పేతురు గారు కానీ ప్రవక్తలు కానీ ఆత్మను శిక్షించేవారికి దేవుడికి భయపడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, శరీరాన్ని నలగొట్టేశారు. ఎవరో? ఆనాడు యూదులు. మరి భయపడింది ఎవరికి? దేవుడికి భయపడ్డారు. దేవుడికి భయపడ్డారు కనుక వారి ఆత్మల్ని రక్షించుకున్నారు. మరణం తర్వాత మరొక జీవితం ఉందని ప్రవక్తలు చెప్పారు, పితరులు చెప్పారు, అపోస్తులు చెప్పారు, బైబిల్ మనకందరికీ క్లియర్గా చెప్పాడు దేవుడు మనకి. ఈరోజు మరి కొన్ని న్యూస్ ఛానల్లో కూడా అండి, అమెరికా న్యూస్ ఛానల్లో కూడా ఈ శరీరం గురించి, ఈ ఆత్మ గురించి పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలు చేసినప్పుడు వారికి తెలియదు ఏంటంటే శరీరానికి చావు ఉంది, ఆత్మకి చావు లేదని పరిశోధనలు లాస్ట్ తేల్చారండి.
కానీ ఇప్పటికే బైబిల్ దగ్గరికి వస్తున్నారు, బైబిల్ దగ్గరికి కొద్దిగా వస్తున్నారు. కానీ ఈ ఆత్మ చేసింది దేవుడు అన్న సంగతి చెప్పలేకపోతున్నారు. ఆత్మకి చావు లేదని సంగతి చెప్పారు. తర్వాత ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి ఆదాము వారు చెప్పారు, రైటే. అది బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? వీరు పుట్టక ముందు, వీరి తాతలు పుట్టక ముందు దేవుడు కొన్ని సంవత్సరాల కింద, వేల సంవత్సరాల కింద దేవుడు మనకి రాయించిచ్చాడు. ఆత్మకి చావు లేదని దేవుడు ఎప్పుడో రాయించిచ్చాడు. కానీ ఈరోజు ప్రెస్లో కానీ, పేపర్లో కానీ, న్యూస్ మీడియాలో కానీ ఆత్మకు చావు లేదని వారు ఇప్పుడు చెప్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడు మనకి. కనుక ఆలోచించండి. కానీ సృష్టికర్త దేవుడి దగ్గరికి రాకుండా ఉన్నారు. సృష్టికర్త దేవుడి దగ్గరికి వస్తే సృష్టికర్త దేవుడు ఖచ్చితంగా అర్థమవుతాడు. ఆయనే యెహోవా దేవుడు. ఆయన మనల్ని పుట్టించాడు. ఆయనే మనల్ని పుట్టించాడు. మరణం తర్వాత మరొక అద్భుతమైన జీవితం ఉంది. ఒక పాతాళం ఉంది, పరదేశం ఉంది, పరలోకం ఉంది. పరదేశం అంటే నెమ్మది పొందే స్థలం. అది విశ్రాంతి హాలు. అది టెంపరీ పరదేశి. కనుక ఆలోచించండి, మరణం తర్వాత ఒక అద్భుతమైన జీవితం ఉంది. ఆ జీవితం కొరకు మనం ఎదురు చూడాలి. ఆత్మను చేసిన దేవుడికి భయపడాలి. ఆత్మను శిక్షించేవాడికి మనం భయపడాలి. ఆత్మను రక్షించేది కూడా ఆ దేవుడే. కనుక ఆలోచించండి, మరణం తర్వాత మరొక అద్భుతమైన జీవితం ఉంది. ప్రార్థన చేసుకో.